సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి గజేంద్ర మోక్ష ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఆపదల్లో ఉన్న వారెవరైనా సరే పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి రక్షిస్తాడని, మొసలి బారిన పడిన గజేంద్రుడి చరిత్రే దానికి నిదర్శనమని చాటి చెబుతూ ఈ ఉత్సవాన్ని ఏటా కనుమ రోజు నిర్వహించడం ఆనవాయితీ. కొండ దిగువ పూల తోటలో సింహాచలం దేవస్థానం వైదికులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వరదరాజస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని కనులారా తిలకించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వరదరాజస్వామి అలంకరణ చేసి సింహగిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొచ్చారు. తొలిపావంచా వద్దకు చేరుకున్న స్వామికి అడవి వరం గ్రామస్తులు, దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి స్వామిని ఆయన సోదరి అయిన అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్వామికి మహిళలు మంగళహారతులిచ్చారు. అక్కడి నుంచి స్వామిని పూలతోటకి తీసుకెళ్లి ప్రధాన మండపంలో అధిష్ఠింపజేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, షోడశోపరాచార పూజలు నిర్వహించారు. అనంతరం భాగవత పురాణ విన్నపం, గజేంద్ర మోక్షం ఘట్ట విన్నపం చేశారు. తదుపరి స్వామిని అక్కడి నుంచి పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి గజవాహనంపై అధిష్ఠించారు. అదే వాహనంపై రాత్రి గ్రామ తిరువీధి విశేషంగా చేపట్టారు. తమ ఇళ్ల ముందుకి వచ్చిన స్వామికి గ్రామస్తులు హారతులిచ్చారు. పూలతోటను పెద్ద ఎత్తున విద్యుత్ దీపాకాంతులతో అలంకరించారు. నార్త్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో గోపాలపట్నం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా ఉత్సవాన్ని పురస్కరించుకుని పూలతోటలోని శ్రీకృష్ణ కొలను వద్ద 3 సార్లు వెలిగించిన జువ్వలు 3 వెళ్లి తిరిగి రావడంతో ఈ ఏడాది వరి, అపరాలు, మెట్ట పంటలు బాగా పండుతాయని భక్తులు విశ్వసించారు.